ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది ఏమిటి? అది బంగారమా? దాంతో ఆభూషణాలు చేసుకుని ధరిస్తాం, లేదా వజ్రం, వైడూర్యం, రత్నాల? వాటిని మనం కొన్నిసార్లు తల మీద పెట్టుకుంటాం, కొన్నిసార్లు ఉంగరంగా చేసుకొని ధరిస్తాం. లేక ధనమా? ఈ ప్రపంచంలో ఏం కావాలన్నా కొనుక్కోగలం కదా. ఇవన్నీ కూడా ఈ భూమికి సంబంధించినవే. కానీ వీటన్నిటికంటే విలువైనది మాత్రం దాన్ని ఎవరూ మీ నుంచి అంత తేలిగ్గా తీసుకోలేరు, తేలిగ్గా దొంగతనము చేయలేరు, ఎవరు కూడా లాక్కునూ లేరు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది ఏమిటి అంటే దాన్ని మనం జ్ఞానం అంటాం. దాన్ని ఎవరు మీ నుంచి తీసుకోలేరు, ఎవరు లాక్కోనూ లేరు, ఎవరు దొంగతనము చేయలేరు. ఏ రాజు కూడా పన్ను పేరుతో జ్ఞానాన్ని మీ నుంచి తీసుకోలేరు. అది మీ దగ్గరే ఉంటుంది. కానీ దాంతో మీరు ఒక పని చేయొచ్చు. ఈ జ్ఞానరూపమైన ధనాన్ని మీరు పంచగలరు. ఇది ఎలాంటి విచిత్రమైన ధనం అంటే ఈ జ్ఞానాన్ని మీరు పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. దీన్ని మీరు జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. జ్ఞానాన్ని సంపాదించడం మీద దృష్టి పెట్టండి, ధనం సంపాదించడం మీద కాదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా పలకండి, రాధా కృష్ణ. ఇదేనా సాధ్యం? ఈ శిల్పకళలు ఎలా కదులుతున్నాయి?